కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి రావడం చాలా ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో ఉంది. మరి ఇటువంటి తరుణంలో అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే అనేక సమస్యలకి పరిష్కారం చూపుతారని, ఈ రాష్ట్ర అభివృద్ధికి వరాల జల్లు కురిపిస్తారని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. కానీ జరిగింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మాట వస్తే నాకు 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తారు. మరి అమిత్ షా గారు వచ్చినప్పుడు మీరు చర్చించాల్సినటువంటి అంశాలు ఏంటి? అమిత్ షా గారు రాకని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగించుకున్నారు మీరు? దీనికి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పగలరా? రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఈ 11 సంవత్సరాల్లో అనేక సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో ఉంది. మరి ఇటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అమిత్ షా గారితో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక నిధుల మీద, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యల మీద అమిత్ షా గారితో చర్చించుంటే చాలా బాగుండేది. వారితో ప్రకటన జారీ చేయించుంటే బాగుండేది. వాటిలో ముఖ్యంగా విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి మనకి 8,000 కోట్ల రూపాయలు రావాలి. ఆ అంశం మీద అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద యుద్ధమే చేశారు. అది తుది దశలో ఉంది. 8,000 కోట్ల రూపాయల బకాయిలు తెలంగాణ నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం గురించి మీరు ఎందుకు మాట్లాడలా? అదేవిధంగా ఆస్తుల పంపకం మీద చాలా వరకు కసరత్తు జరిగింది. ఆ అంశం మీద మీరు ఎందుకు మాట్లాడలా? కృష్ణా జలాల అంశం పెండింగ్లో ఉంది. ఈ అంశం మీద మాట్లాడాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్ర రైతాంగానికి నష్టం చేకూర్చేలాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద వాళ్ళు కూడా ఆధీనం చేసుకొని ఇష్టానుసారం వ్యవహరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ అంశం మీద మీరు ఎందుకు మాట్లాడలా? ఈ అంశాలన్నీ వదిలేసి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేలాగా, ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడడానికి అమిత్ షా గారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చారా? చెప్పండి.